రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నాటో కూటమిలో తమను చేర్చుకోవాలన్న దీర్ఘకాల డిమాండ్ ని వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఇందుకు ఆయన షరతు విధించారు. ఐరోపా దేశాలు, అమెరికా యుక్రెయిన్ కు పటిష్టమైన భద్రతా గ్యారంటీలు ఇవ్వాలని, ఈ గ్యారంటీలను అమెరికా కాంగ్రెస్ కూడా ఆమోదించాలని ఆయన స్పష్టం చేశారు. ఇదే టైంలో యుక్రెయిన్ లో కొన్ని భూభాగాలను రష్యాకు అప్పగించాలన్న అమెరికా ప్రతిపాదనను మాత్రం జెలెన్స్కీ తిరస్కరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ కీలక ప్రకటన నేపథ్యంలో యుద్ధాన్ని ఆపేందుకు అగ్రరాజ్య అధ్యక్షుడు తెరపైకి తీసుకువచ్చిన 28 పాయింట్ల ప్రణాళికపై చర్చలు మరింత వేడెక్కాయి. మూడేళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి రాజీకి సిద్ధపడని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తొలిసారిగా ఒక ప్రధాన అంశంపై వెనక్కి తగ్గే సంకేతాలిచ్చారు. నాటో కూటమిలో సభ్యత్వం పొందాలన్న తమ డిమాండ్ను ఉపసంహరించుకోవడానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇది సంపూర్ణ వెనకడుగు కాదు, ఒక కీలక షరతుతో కూడిన వ్యూహాత్మక ప్రకటన మాత్రమేనని విశ్లేషకులు అంటున్నారు. నాటో సభ్యత్వాన్ని వదులుకున్నా తమ భద్రతకు ఎలాంటి రాజీ ఉండదని, అందుకు ఐరోపా దేశాలు, అమెరికా పటిష్టమైన భద్రతా హామీలు ఇవ్వాల్సిందే అని జెలెన్స్కీ తేల్చి చెప్పారు. ఈ భద్రతా గ్యారంటీలు కేవలం రాజకీయ ప్రకటనలుగా కాకుండా చట్టబద్ధంగా, అంతర్జాతీయంగా అమలయ్యే విధంగా ఉండాలని జెలెన్స్కీ డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఇచ్చే హామీలను అక్కడి కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. గత అనుభవాలే దీనికి కారణమని ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో బుడాపెస్ట్ మెమోరాండం వంటి ఒప్పందాలపై నమ్మకం ఉంచినా రష్యా దాడి చేసినప్పుడు ఈ హామీలు ఆచరణలోకి రాలేదని జెలెన్స్కీ గుర్తు చేసినట్లయింది. అందుకే ఈసారి మాటలకే కాదు, చట్టబద్ధమైన భద్రత, రక్షణకే తాము ఒప్పుకుంటామని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. అయితే ఈ ప్రకటనలో మరో అంశం మరింత కీలకంగా మారింది. ఉక్రెయిన్లోని కొన్ని భూభాగాలను రష్యాకు అప్పగించాలన్న అమెరికా ప్రతిపాదనను జెలెన్స్కీ పూర్తిగా తిరస్కరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన తేల్చి చెప్పారు. దేశ భౌగోళిక సమగ్రత విషయంలో రాజీ పడడం అంటే ఉక్రెయిన్ స్వాతంత్ర్యానికే తూట్లు పొడవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధం ఆగాలన్నా లక్ష్యం ఎంత ముఖ్యమో దేశ సార్వభౌమత్వం కూడా అంతే ముఖ్యమని జెలెన్స్కీ స్పష్టం చేశారు. భూభాగాలు కోల్పోయి శాంతి సాధించడాన్ని ఉక్రెయిన్ ప్రజలు ఎప్పటికీ అంగీకరించారన్న సందేశాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రపంచానికి పంపించారు. ఈ పరిణామాలన్నీ అగ్రరాజ్యం అమెరికా తీసుకువచ్చిన 28 పాయింట్ల శాంతి ప్రణాళిక నేపథ్యంలో చోటు చేసుకున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు ఈ విస్తృత ప్రణాళికను ప్రతిపాదించారు. ఇందులో యుద్ధ విరమణ, భూభాగాలపై రాజీ, భద్రతా హామీలు, ఆర్థిక పునర్నిర్మాణం వంటి అంశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ ప్రణాళికపై తెర వెనుక తీవ్రమైన దౌత్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో భాగంగానే జెలెన్స్కీ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం జర్మనీ రాజధాని బెర్లిన్కు చేరుకున్నారు. ఇది కేవలం ఒక అధికారిక పర్యటన కాదు, యుద్ధ భవిష్యత్తును నిర్ణయించే కీలక దౌత్యయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. బెర్లిన్లో ఆయన అమెరికా అధ్యక్షుడు ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై స్పష్టత రావచ్చని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా భద్రతా గ్యారంటీలు ఎలా ఉండాలి, వాటికి అమెరికా ఎంతవరకు కట్టుబడి ఉంటుంది అన్న అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో జర్మనీ అధ్యక్షుడు ఫ్రెడరిచ్ మెర్జ్తో కూడా జెలెన్స్కీ భేటీ కానున్నారు. యూరోప్లో అత్యంత ప్రభావవంతమైన దేశంగా ఉన్న జర్మనీ ఉక్రెయిన్ భద్రతా విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది. నాటో సభ్యత్వం లేకపోయినా యూరప్ దేశాలు ఉక్రెయిన్కు ఒక రక్షణ కవచంలా నిలవాలన్న అభిప్రాయం ఈ భేటీల్లో ప్రతిఫలించే అవకాశం ఉంది. ఈ దౌత్యపరమైన కదలికలు యుద్ధాన్ని ముగించి ఉక్రెయిన్ భవిష్యత్తు భద్రతకు ఒక బలమైన పునాది వేయడానికి జెలెన్స్కీ ప్రయత్నిస్తున్నట్లు సూచిస్తున్నాయి. నాటోలో చేరడం కంటే రష్యా దాడి చేసినప్పుడు తక్షణ సహాయం అందే పటిష్టమైన భద్రతా ఒప్పందాలు చేసుకోవడం అనేది ఉక్రెయిన్కు మరింత ఆచరణాత్మకమైన ఎంపికగా కనిపిస్తోంది.
మొత్తంగా జెలెన్స్కీ చేసిన తాజా ప్రకటనలు యుద్ధం ముగింపు దిశగా ఒక రాజకీయ వేదికను సిద్ధం చేస్తున్నాయా లేక మరో దౌత్య యుద్ధానికి నాందిగా మారుతున్నాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. నాటో సభ్యత్వంపై వెనక్కి తగ్గడం ఒక వ్యూహాత్మక నిర్ణయంగా కనిపిస్తున్నా భూభాగాల విషయంలో మాత్రం ఉక్రెయిన్ ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. యుద్ధం ముగియాలంటే కేవలం కాల్పులు ఆగడం సరిపోదని, భద్రత, సార్వభౌమత్వం, అంతర్జాతీయ హామీలు అన్నీ సమతుల్యంగా అమలయ్యే పరిష్కారమే అవసరమని జెలెన్స్కీ మరోసారి స్పష్టం చేశారు. రష్యాతో సరిహద్దులు పంచుకునే దేశాల భద్రత కూడా ఈ యుద్ధంతో నేరుగా ముడిపడి ఉండడం యూరప్ మొత్తం ఈ పరిణామాలను ఆందోళనతో గమనిస్తోంది.